ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, వివాహమై చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అని బాధపడేటువంటి వాళ్ళకి ఈ చిన్న పరిహారం అనేది తెలియచేస్తా నాన్న. ఇది కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. భగవద్ అనుగ్రహం వల్ల చక్కని సంతానం కలుగుతారు. నల్ల ఉమ్మెత్త పువ్వులు ఉంటాయి, కాకపోతే కొంచెం ముందుగా గమనించడం మంచిది. ఏ ఏ ప్రదేశంలో ఉంటాయి, లభ్యమవుతాయా లేదా అవి చూసుకోండి. నల్ల ఉమ్మెత్త పువ్వులు అనేటువంటివి తీసుకొని వచ్చి మాస శివరాత్రి రోజు అభిషేకానంతరము ఈ నల్ల ఉమ్మెత్త పువ్వులు ఒక్కొక్క పువ్వు చేతిలో పట్టుకొని ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అంటూ భగవంతునికి శివుడికి సమర్పించటం మంచిది. మీరు మనసులో సంకల్పము అనేది అనుకోవాలి. వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు, చక్కని సంతానం అతి త్వరగా కలగాలి అని చెప్పి అనుకొని మీరు నల్ల ఉమ్మెత్త పువ్వులు సమర్పించండి, ఒక పద్ధతి. రెండవది, ఇలాగే చక్కని సంతానం కలగాలి అని చెప్పేసి మనసులో వేడుకొని బిల్వదళము అవి 108 తీసుకొని వచ్చి ఒక్కొక్క బిల్వదళం చేతిలో పట్టుకొని ఓం నమఃశివాయ అంటూ పరమేశ్వరుడికి సమర్పించడం 108 బిల్వదళాలు. ఇలా ఏంటంటే మరి నల్ల ఉమ్మెత్త పువ్వులు మ్యాక్సిమం ప్రయత్నం చేయండి నాన్న. అది ప్రయత్నం చేస్తే ఖాళీ ప్రదేశాల్లో ఉంటాయి, దొరుకుతాయి. ఆ నల్ల ఉమ్మెత్త పువ్వులు తీసుకొచ్చి చేయండి, చక్కని సంతానము త్వరగా కలుగుతారు. ఇక అవి అవ్వట్లేదమ్మా అనుకున్నప్పుడు మరి బిల్వ దళాలు వాటితో అయినా చేయండి. ఒకవేళ రెండూ మీకు కుదిరింది అంటే చాలా అదృష్టం, రెండితో కూడా చక్కగా ఈ రెండిటితో చేయవచ్చు. అలా చేశారంటే చక్కని సంతానము అతి త్వరగా కలుగుతారు. అలా మ్యాక్సిమం ఈ చిన్న పరిహారము అనేది మీరు ఆచరించి చూడండి.